ముందుగా V6 వెలుగుకి వెళ్దాం ఇవాళ. ఎందుకంటే దీంట్లో చాలా సంచలన వ్యాఖ్యలు ఉన్నాయి, అదే చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముందుగా చూసుకున్నట్టయితే జోకుడుగాళ్లతోనే బీఆర్ఎస్ ఓటమి, ఎర్రబెల్లి సత్యవతి లాంటి వారికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధపడ్డారు. ఇవి మన ముచ్చట్లు కాదు, వెలుగు దినపత్రికలో ఒక ఎమ్మెల్సీ అన్నటువంటి వ్యాఖ్యలు. పూర్తిగా వినండి. మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అయితే తీసేసింది కదా, దానికి విమర్శలు చేసింది కదా. మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఏం చెప్తున్నానండి, మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అవసరం లేదు, వారి వెంట కుక్కలు కూడా పడాయట. ఎంత పెద్ద డైలాగ్ వేసి, నిజంగా పెద్ద సంచలన వ్యాఖ్యలని చెప్పుకోవచ్చు. ఇవన్నీ అన్నది ఎవరో తెలుసా, ఈ జోకుడుగాలతోటి ఓటమి, ఎర్రబెల్లి సత్యవతికిస్తే ఉద్యమకారులు బాధపడ్డారు, ఈ సెక్యూరిటీ అవసరం లేదు, వాళ్ళ వెంట కుక్కలు కూడా పడాయి అన్నది ఎవరో తెలుసా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేసిండు. మాకు సెక్యూరిటీ అవసరం లేదు, మా వాళ్ళు ఈ ఉద్యమ ద్రోహులకి పదవులు ఇవ్వడం వల్ల ఉద్యమకారులు బాధపడ్డరు అని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసిండు. మళ్ళీ అది పెద్ద సంచలనం రేపేసరికి నేను అనలేదు అని చెప్పేసి కొంత మాటలు వెనక్కి తీసుకునే ప్రయత్నం అయితే చేసినట. ఈయన అసలు రవీందర్ రావు గారు బాధపడాల్సిన అవసరం లేదు. చాలామంది ఉద్యమకారులు కూడా ఫేస్బుక్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అసంతృప్తిని వెలగక్కుతారు. ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు మేము చెప్తే ఏం లేదు, ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇస్తే ఏం లేదు, దొంగలే నమ్మిరు, జోకటోలే నమ్మిరు అని చెప్పేసి ఫేస్బుక్ వేదిక మన ఉద్యమకారుల పరిస్థితి అంతా ఏంది, మనం ఏం చేద్దామని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇది అవాస్తవం అంటే నాకు ఎవరైనా ఫోన్ చేయండి, మీకు చూపిస్తా అన్ని ఫేస్బుక్ వాల్స్ మీద. ఇక వెలుగులో ఇదే కంటెంట్. ఇక ఈనాడుకు వచ్చినట్టయితే, అంటే నేను న్యూట్రల్గా సేమ్ కంటెంట్ ఉన్న వాటిని చెప్పట్లేదు, నేను డిఫరెంట్ కంటెంట్ ఉంటేనే చెప్తున్నా. ఇక ఈనాడులకు వచ్చేసి గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన ఒక వార్త. నిన్న గవర్నర్ ప్రసంగానికి సంబంధించి చూడొచ్చు. ఇనుప కంచెలు తొలగించి ప్రజాపాలన ప్రారంభం. జనరల్గానే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్నే చదువుతారు ఎవరైనా. ఇక్కడ కూడా జరిగింది అదే, కొత్తగా ఏం లేదు, వీళ్ళు భుజాలు దడుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి ఏడు అందరు చేసినట్టే చేశారు. ఇక 6 నెలల్లో మెగా డిఎస్సి, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు. ఇది మాత్రం నిజంగా తొందరగా గుర్తుపెట్టుకొని తొందరగా ఇది చేస్తేనే మంచిది. ఎందుకంటే ఈ నయా సర్కార్ వచ్చిందే, పాత సర్కారు పోయిందే ఈ నిరుద్యోగుల అనే ఒక సమస్య వల్ల. ఈ నిరుద్యోగ సమస్య తీరాలి, నిజంగా మెగా డిఎస్సి వాడాలి, 2 లక్షల ఉద్యోగాలు రావాలి తెలంగాణకని మనం ఆకాంక్షిద్దాం. ఇంకా ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోవాలి. ఎన్నికలకు ముందు నిరుద్యోగ సమస్య ఒకటైతే ఇంకొక పెద్ద హాట్ టాపిక్గా మారింది మేడిగడ్డ బ్యారేజ్. మరి ఓడిపోవడానికైనా అన్నట్లు వాళ్ళకి ఎన్నికలకు ముందరనే ఇటువంటి అన్ని సంఘటనలు జరిగినాయి. మేడిగడ్డ మెలిక అని ఇప్పుడు ఒక వార్తను చూడొచ్చు మనం ఈనాడులో. మేడిగడ్డలో ఏం జరిగింది, అది కూలిపోయింది కదా, అది నిర్మాణ సంస్థనే దానికి బాధ్యత వహించాలని చెప్పేసి చర్చ జరిగింది కదా. ఇప్పుడు ఏమంటారంటే పునరుద్ధరణ మా బాధ్యత కాదు. ఆ మేడిగడ్డ బ్యారేజ్ని ఎవరైతే నిర్మించిర్రో L&T సంస్థ ఇప్పుడు ఏమంటుందంటే దాని పునరుద్ధరణ అంటే మంచిగా చేసుడు మా బాధ్యత కాదు, ఇది అయిపోయింది, మళ్ళీ కొత్త ఏమైనా ఒప్పందం అంటే అగ్రిమెంట్ చేసుకొని ఏమైనా సెటిల్మెంట్ చేసుకుంటే, ఇక మీకు మన భాషలో చెప్పాలంటే అర్థం కావాలంటే, మళ్ళీ ఏమైనా మాట్లాడుకొని బేరసారాలు చేసి గింత ఇస్తామని అంటేనే మేము దాన్ని మంచిగా చేస్తాం, లేకపోతే మా బాధ్యత కాదని చెప్పేసి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించింది L&T సంస్థ. మరి వాళ్ళు అప్పుడు కుంగినప్పుడు నిర్మాణ సంస్థ నిర్వహణలోనే బ్యారేజ్ ఉందని చెప్పి ఇంజనీర్లు చెప్తారు. ఇంజనీర్లు ఏమంటారు, ఎప్పుడైతే కుంగిందో అప్పుడు ఇంకా అగ్రిమెంటు ఆ టైంలోనే ఉంది, ఈ L&T సంస్థ నిర్వహణలో ఉంది, వాళ్ళే మంచిగా చేసి ఇవ్వాలని చెప్పేసి దాంట్లో ఉంది, అప్పటికే ఆ సమయానికి అని చెప్పేసి ఇంజనీర్లు అంటారు. వీళ్ళేమో ఫస్ట్ స్టార్టింగ్లో L&T వాళ్ళు కూడా మేమే చేస్తామన్నారు, ఇప్పుడు టైంకి ఫ్లాట్ ఫిరాయిస్తారు. అంటే కొత్త ప్రభుత్వానికి ఏ విధంగా కూడా సహకరించే పరిస్థితులు లేరు. మాజీ ఐఏఎస్లు కూడా ఎప్పుడైతే పాత ఇదివరకు ఉన్న సర్కారుకి ఒత్తాసు పలికిరో వాళ్ళందరూ కూడా సహకరిస్తలేరు, సరైన సమాచారం ఇస్తలేరు, మీడియాకు లీకులు ఇచ్చి అనవసరమైన రాద్ధాంతం చేసి కొత్త ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా దుద్దిల శ్రీధర్బాబు నిన్న ఈ విషయాన్ని కూడా ప్రస్తావించినట ఏదో సమీక్షలో. అంటే ఇట్లా కొత్త ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టడం, కావాలని సమాచారం ఇవ్వకపోవడం, సమీక్షలకు హాజరు కాకపోవడం, అవినీతి అంతా చేసి ఎంతో దోచుకొని తిని ఇప్పుడు సహకరించట్లేదు వాళ్ళంతా. మనం గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటి సంస్థలను కూడా. ఇక ఇంకో విషయానికి వస్తే కేసీఆర్ ఇంటికి పోయాడు ఆరోగ్యంగా, అంటే తిరిగి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోయాడు. ఇంకో వార్త వస్తే ప్రజాభవన్కు పోటెత్తిన జనం, కిక్కిరేసిన బేగంపేట పంజాగుట్ట రహదారి. ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజానికం మొత్తం. అసలు ఎందుకు ప్రజాభవన్కి, అదే పాత ప్రగతి భవన్కి జనాలు పోటెత్తుతుర్రు, ఇన్ని వేల సంఖ్యలో ఇంతమంది ఎందుకు వస్తారు బాగా ఆలోచించాలి. అంటే ఈ 10 ఏళ్ల పాలనలో
ఎంతమంది బాధితులు తయారయ్యారు, ఎంతమంది అభాగ్యులు కష్టాల పాలయ్యారు అని చెప్పేసి ఈ ప్రజా భవన్ వేదికగానే మనకు అర్థమవుతుంది. తెలంగాణ మొత్తం ఎక్కడ కూడా సమస్యలు సాల్వ్ కాలే, వ్యవస్థలో పెద్ద ఎత్తున వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవ్వరు అధికారులు కూడా చక్కగా పనిచేయలేదు అని అనడానికి నిదర్శనం ఇది. ఎప్పుడైతే ప్రగతి భవన్ గేట్ ఇట్లా తెరుచుకున్నాయో అసలు ఇట్లా ఒక ప్రవాహంలాగా ఉప్పెనలాగా బాధితులంతా అక్కడికి పరుగులు పెడుతున్న పరిస్థితి. నిజంగా అది అక్కడ కంట్రోల్ చేయడం సాధ్యం కాదు, నిజంగానే ఇబ్బంది అవుతుంది. అరే తక్కువ ఉన్నారేమో సమస్యలు ఉన్నోళ్ళు అని చెప్పేసి ప్రభుత్వం అనుకుందేమో, కానీ ఈ రేంజ్లో ఉంటారని మాత్రం ఎవరు ఊహించుండరు, మనం కూడా ఊహించుండం. తీర్థయాత్రలకు పోయినట్టు పోతురు, ఇన్ని సమస్యలు 10 ఏళ్ళకు పోలే కుప్పలు తెప్పలుగా బాధ్యతలు తయారు చేసి పెట్టిరు. ఇది మీ తప్పే, జనాలు ఉన్నారు, అక్కడ ఏర్పాట్లు లేవు, ఇక్కడ అదే అయింది, ఇక్కడ ఇదే అయింది అని చెప్పేసి విమర్శించడు కాదు, అంతమంది బాధితులు ఎందుకు తయారయ్యారు అనేది ఒకసారి మీ ఆత్మవిమర్శ చేసుకోరు. ఇక సోషల్ మీడియాలో కొంతమంది పేరు సోషల్ మీడియా వారియర్స్ అంటారు. మీరంతా సోషల్ మీడియా వారియర్స్ కాదు, సోషల్ మీడియా యానిమల్స్. విచక్షణ రహితంగా అసందర్భంగా సంబంధం లేకుండా కత్తం డిఫెండ్ చేయాలి, సమర్థించాలి, ఎన్నికేసుకు రావాలి, అంతే తప్పితే అసలు సబ్జెక్ట్ పరంగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. విమర్శించే టైంలో విమర్శించాలి, సమర్థించే టైంలో సమర్థించాలి. జరంత విజ్ఞత నేర్చుకొని ఇష్టం వచ్చినట్టు ఏదో వారియర్స్ అని పేరు చెప్పుకొని పిచ్చి పిచ్చి చేసాలి ఏదిగా. ఇది ఒకటి. ఇక ఆయువు తీసిన ఆన్లైన్ గేమ్ ఇది ఒకటైతే జర బాధ అనిపించిన విషయమే, మళ్ళీ కూడా వచ్చింది అలా ఈనాట్లా. మనం నిన్ననే మాట్లాడుకున్నాం. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామన్పట్ల గ్రామంలో ఒక గన్మెన్ కుటుంబంతో సహా చనిపోయిండు. చిన్న ముక్కుపచ్చలారని పిల్లల్ని ఇద్దరు చంపేసిండు, కాల్ చేసిండు, వాళ్ళ భార్యను కాల్ చేసిండు. ఆన్లైన్ గేమ్లకు నిజంగా ఒక ప్రశ్న అడుగుతారు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని కూడా. గత ప్రభుత్వం సరే వీళ్ళంటే ఇప్పుడు వచ్చారు, ఐటీ మినిస్టర్ గారు తోపు తురుము అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. మరి మిగతా రాష్ట్రాలలో ఈ ఆన్లైన్ గేమ్స్ మీద, ఆన్లైన్ రమ్మీ మీద, ఈ బెట్టింగ్ల మీద, ఇవన్నిటి మీద, అశ్లీలత మీద ఒక దాన్ని ఏమంటారు, ఒక నిర్బంధం అనేది ఉంది. వాటిని నిర్మూలించే ఒక వ్యవస్థను అనేది ఏర్పాటు చేశారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఏర్పాటు చేయలేదు? అమెరికా డెల్లాస్ లాగా ఎంతో పెద్దగా ఎదుగుతుంది హైదరాబాద్ అని చెప్పారు కదా, తెలంగాణ ఎదుగుతుందని చెప్పినావు కదా, మరి ఇట్లాంటి వాటి మీద ఎందుకు నిర్మూలన లేదు? ఏ ముడుపులు ముట్టినాయి అని చెప్పేసి ఇట్లాంటి వ్యవస్థను నేను నిర్మూలించకపోయాను. ఒక కలెక్టర్, గన్మెను, పోలీస్ వ్యవస్థలో కూడా చాలామంది కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐల స్థాయిలు వంటి ఈ ఆన్లైన్ గేమ్ల బారిన పడి, అప్పుల బారిన పడి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఇంకెప్పుడు వీటిని మీరు అడ్డుకడదాం అనుకున్నారు? ఈ 10 ఏళ్లలో చేసింది ఏముంది? ఇక ఏమన్నంటే ఇక మిస్ యూ కేటీఆర్ ఇటువంటి నాయకుడు రాడు. ఎందుకు? ఆన్లైన్ గేమ్లకు బాగా అలవాటు చేసిండనా? లక్షలు పోరాలు పోగొడుతుంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి కుటుంబాలు. ఇప్పటికైనా వచ్చిన ప్రభుత్వం అన్నా, ఈ దుద్దిల శ్రీధర్ ఎవరు ఐటీ మినిస్టర్ చేసినట్టు, మీరన్నా కొత్త నయా సర్కార్ అన్నా ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టాలి. ఈ అశ్లీల వెబ్సైట్లు రాకుండా చేయాలి, ఈ ఆన్లైన్ గేమ్స్ రాకుండా చేయాలి. ఏదైనా ఏం చేస్తున్నాం అది వెళ్ళదు. పెద్ద మస్తు టెక్నాలజీ ఉంది కదా, ఏదో చేసి కాలవాడుర్రి, అదైతే తగ్గించే ప్రయత్నం చేయరు ఆత్మహత్యల దగ్గర. సో ఇది ఇంకోటి, ఈ కాన్వాయ్కి సంబంధించిన వార్త మీరు అందరూ చూసిరు. మన ఈ కాన్వాయ్ వెళ్ళేటప్పుడు ఈ ప్రజలకు ఇబ్బంది కలవద్దు, ఈ ట్రాఫిక్ని ఆపొద్దు, దానికి సంబంధించి ఇంకేదైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయో అన్వేషించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అధికారులకైతే ఆదేశించిండు. ఇక పోలీసు డిపార్ట్మెంట్లో కూడా మన హోంగార్డ్ల రిక్రూట్మెంట్ కూడా చేయాలని చెప్పేసి డీజీపీ కూడా ఆదేశం ఇచ్చిండు. మొత్తంగా ఇప్పుడైతే సమీక్షల మీదనే ఉన్నాం కాబట్టి మనం ఇంకా వేరే ఈ విమర్శల జోలికి పోవట్లేదు. చూద్దాం. థ్యాంక్ యూ.